హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక దాంతోపాటు మన యాప్లో గ్రూప్ 4 సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి, అర్థమెటిక్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల బొనంజా అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తను అయితే చూడవచ్చు. సంక్షేమ గురుకులాల్లో 9231 బోధన పోస్టుల భర్తీ, ఒకేసారి 9 ప్రకటనలు విడుదల అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు 1 టైం రిజిస్ట్రేషన్ అవకాశం ఈ నెల 12 నుంచి నమోదు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు, ప్రతి ప్రకటనకు నెల రోజుల దరఖాస్తు గడువు అని చెప్పేసి ఇచ్చారు. సో పోస్టుల భర్తీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగార్థులకు శుభవార్త వెలువడింది. లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల ఉద్యోగాల ప్రకటన విడుదలైంది. సో గురుకుల నియామక బోర్డు గురువారం ఒకేసారి మనకు 9 ప్రకటనలు అయితే జారీ చేయడం జరిగింది. సో వీటి ద్వారా 9231 బోధన పోస్టుల భర్తీ చేయనున్నారు. సో వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల సొసైటీలు, అదేవిధంగా దివ్యాంగుల శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల వరకు వివిధ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ మేరకు తెలంగాణ గురుకుల నియామక బోర్డు కార్యనిర్వాహక అధికారి మలయ భట్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో జోన్ల వారీగా వివరాలు తెలిసేది అప్పుడే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ కేటగిరీల వారికి మనకు గురుకులలో బోధన పోస్టులకు సంబంధించి మనకి ఈ నెల 15 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్పుడే వీటికి సంబంధించినటువంటి జోన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉంటాయనేటువంటి వివరాలు అప్పుడు మనకు వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన ఇక్కడ మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి 9 నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు జూనియర్ కాలేజెస్లో ఉన్నటువంటి లెక్చరర్, అదేవిధంగా పీడీ లైబ్రరీయన్ పోస్టులకు సంబంధించి మనకు 2008 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లైబ్రరీయన్ పోస్టులు వచ్చేసి 434 వేకెన్సీ అయితే ఉన్నాయి. పాఠశాలలో డ్రాయింగ్ టీచర్లకు సంబంధించిన వేకెన్సీస్ కూడా చూడవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించి ప్రతి దానికి సంబంధించి మనకి ఇక్కడ పోస్టులు ఎన్ని అండ్ దరఖాస్తు తేదీలు కూడా ఇచ్చాడు. ఏప్రిల్ 24 నుంచి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి కూడా ఏప్రిల్ 24 నుంచి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటికి దరఖాస్తు డేటు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకు పూర్తి నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మిగతా 1200 పోస్టులకు 15 రోజుల్లో ప్రకటన అంటూ ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో గురుకులాలో మనకు 9096 పోస్టుల భర్తీకి గత ఏడాది జూన్లో, మరో 2591 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అయితే అనుమతులు మంజూరు చేసింది. సో వీటిలో స్టాఫ్ నర్సు పోస్టులు వైద్య నియామక మండలి పరిధిలో, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు TSPSC పరిధిలోకి వెళ్ళగా సో దాదాపుగా 10,400కు పైగా బోధన పోస్టులు గురుకుల నియామక బోర్డు పరిధిలో అయితే ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం మనకైతే 9231 పోస్టులకు మాత్రమే బోర్డు ప్రకటనలు అయితే విడుదల చేసింది. మిగతా 1200 వరకు పోస్టులకు ప్రస్తుతం ప్రకటన అయితే ఇవ్వలేదు. సో ఇందులో ఎక్కువగా మనకు డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి పోస్టులు ఎక్కువ ఉన్నాయంట. సో అందులో మనం చూసినట్లయితే ఫ్యాషన్ టెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా AI, అగ్రికల్చర్ తదితర విభాగాలకు చెందినటువంటి పలు పోస్టులకు ప్రత్యేక విద్యార్థులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు అన్ని రకాల సర్వీసుల నిబంధనలు పూర్తి చేసి 15 రోజుల్లోగా నోటిఫికేషన్ ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక 1200 పోస్టులకు సో వితిన్ 15 డేస్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల కురులకు వేలాయరా అంటూ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 9231 పోస్టుల భర్తీకి నియామక బోర్డు నోటిఫికేషన్. సో బీసీ గురుకులాల్లో 5129, ఎస్సీ గురుకులాల్లో 1671, ఎస్టీ గురుకులాల్లో 1031, మైనార్టీలో సో 1286 పోస్టులు అంటించారు. సో ఈ నెల 12 నుంచి 1 టైం రిజిస్ట్రేషన్కి అవకాశం, విభాగాల వారీగా 27 వరకు దరఖాస్తుల యొక్క ఛాన్స్ అంటూ ఇక్కడ చూడవచ్చు. ఆగస్టు సెప్టెంబర్లో పరీక్షల నిర్వహణకు ప్రణాళిక అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఆగస్టు సెప్టెంబర్లో పరీక్ష పెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఏ డేట్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారా లేకుంటే ఇదే డేట్లో కండక్ట్ చేస్తారా? ఎందుకంటే TSPSC రిలీజ్ చేసినటువంటి ఎగ్జామ్స్ కూడా మనకు ఆగస్టు, సెప్టెంబర్ ఆ నెలలో అయితే చాలా ఉన్నాయి. సో మరి గురుకుల బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి. ఇక నెక్స్ట్ విషయం అయితే పకడ్బందీగా నిర్వహణ నిఘాకు ప్రత్యేక సాఫ్ట్వేర్. సో మరో 1433 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇంకొక 1433 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే సిఆర్పీఎఫ్లో 1,30,000 కానిస్టేబుల్ కుళ్ళు అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వాటిల్లో మహిళలకు 4,667, సో మాజీ అగ్నివీరులకు 10% కోట, సో 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. సో వయో పరిమితి 18 నుంచి 23 సంవత్సరాలను ఇచ్చారు. సో అగ్నివీరులు ఎస్సీ ఎస్టీ బీసీలకు వయో పరిమితిలో సడలింపు అంటే ఇక్కడ మనకు అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే మనకు సిఆర్పీఎఫ్ ఉందో దానిలో 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వీటిలో మనకు 1,25,000 పోస్టులు పురుషులకు, 4,467 పోస్టులు వచ్చేసి మహిళలకైతే కేటాయించారు. మొత్తం పోస్టుల్లో 10% రిజర్వేషన్ అనేది మాజీ అగ్నివీరులకైతే కేటాయించారు. సో ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 10వ తరగతి లేదా దానికి సంబంధించిన ఈక్వల్గా విద్యార్హత అయితే ఉండాలి. సో వయసు వచ్చేసి 18 నుంచి 23 మధ్య ఏజ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 23+5 28 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకు అయితే 3 years, అంటే 23+3 26 years ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మొదటి బ్యాచ్ అగ్నివీరులకు 10 ఏళ్ళు, ఆ తర్వాత బ్యాచ్ల వారికి 3 ఏళ్ల చొప్పున వయో పరిమితి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎంపికైన వారికి 2 ఏళ్ల ప్రొబేషనరీ ఉంటుంది. వేతనం అనేది 21,700 నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో దరఖాస్తు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇతర వివరాలకు సిఆర్పీఎఫ్ వెబ్సైట్ సందర్శించాలని హోంశాఖ సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది ఒక భారీ నోటిఫికేషన్ కింద అయితే చెప్పవచ్చు. కొంచెం ఏజ్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఒకవేళ మీకు ఏజ్ లేకున్నా కూడా మీ రిలేషన్స్ ఎవరికైనా తెలిసినట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. చాలా మంచి అవకాశం, అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ నిరుద్యోగులకు తీపి కబురు అంటూ ఇదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. 1,30,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ అంటూ దిశ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ గురుకుల కొలువులకు వేలాయరా అంటూ గురుకులకు సంబంధించిన అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 17,000 పోస్టులకు అనుమతులు ఎప్పుడో అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే దీనిలో ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం ఖాళీ పోస్టుల్లో ఇంకా 17,000 పోస్టులు ఆర్థిక శాఖ ఆమోదానికి నోచుకోవడం లేదు. సో ఈ పోస్టులకు ఆ శాఖల నుంచి ఆమోదం ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు అనుమతులు మంజూరు చేసినటువంటి పోస్టులకు ఆయా నియామక బోర్డులు దశల వారీగా అయితే నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. తాజాగా మనకు గురువారం ఈ గురుకుల విద్యాలయాల్లో సంస్థలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కూడా 9,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మొత్తం మనకు ప్రభుత్వం 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అసెంబ్లీలో ప్రకటించింది. దీనిలో 80,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని అయితే వెల్లడించింది. అయితే ఈ పోస్టులకు గాను ఇప్పటి వరకు ఆర్థిక శాఖ దాదాపుగా 63,000 పోస్టులకైతే అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 17,000 పోస్టులకు అనుమతులు ఇవ్వాల్సి అయితే ఉంది. సో వీటికి కూడా అనుమతులు వస్తే ఆయా నియామక బోర్డులు నోటిఫికేషన్లు జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ఆర్థిక శాఖ ఆ పోస్టులకు అనుమతులు మంజూరు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారంటూ ఇక్కడ మిగతా 17,000 పోస్టులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 10th కేసులో స్పీడు, TSPSC కేసులో ఏమైంది అంటే ఇక్కడ చూడవచ్చు. సో 2 కేసుల్లో ఎంక్వైరీ ఒకేలా ఉండాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో 10వ తరగతి పేపర్ లీకేజ్ కేసులో 48 గంటల్లోనే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు TSPSC పేపర్ లీకేజ్లో ఇప్పటి వరకు అసలైనటువంటి కుట్రదారును ఎవరో ఎందుకు తేల్చడం లేదని ఇక్కడ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే TSPSC లీకేజ్ కేసు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెరిట్స్ విచారణ పూర్తి, 121 మందిని ప్రశ్నించినటువంటి సిట్, ముగిసినటువంటి 3 నిందితుల యొక్క కస్టడీ, మలయాళ ఎపిసోడ్పై నివేదిక పూర్తి, 11న సీల్డ్ కవర్లో హైకోర్టుకు రిపోర్ట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెరిట్ లిస్టును సేకరించిన సిట్ 100కు పైగా మార్కులు సాధించినటువంటి 121 మందిని విడతల వారీగా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ను నమోదు చేసుకుంది. సో వారి సామర్థ్యం, ప్రతిభా పాఠాలను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలను వారి ముందు పెట్టి ఎంత సమయంలో సమాధానాలు రాస్తారనేటువంటి విషయాన్ని కూడా గుర్తించింది. అదే సమయంలో ఈ కేసులో నిందితులైనటువంటి ప్రవీణ్ కావచ్చు, షమీం, రమేష్, సురేష్లతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసింది. అటు జగిత్యాల జిల్లా మలయాళలో మెయిన్స్కి అర్హత సాధించినటువంటి 40 మంది అభ్యర్థులను విచారించిన సిట్టు ఓ నివేదికనైతే సిద్ధం చేసింది. ఈ నెల 11న హైకోర్టుకు రిపోర్టును సీల్డ్ కవర్లో అందజేయనుంది. మరోవైపు ఈ కేసులో 15 మంది అరెస్ట్ అయిన వారిలో చివరి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్, తిరుపతయ్య, రాజేంద్ర కుమార్లు పోలీస్ కస్టడీకి గురువారం ముగియడంతో సో వారిని చెంచల్గూడ జైలుకు తరలించారంటూ మనకిడ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ TSPSC లీకేజ్ నిందితులను సిట్ ఎందుకు తేల్చట్లేదంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఆల్ పార్టీస్ మీటింగ్లో లీడర్లు ప్రశ్న అంటించారు. సో కేటీఆర్ సిట్ TSPSC PROనా అంటూ ఆగ్రహం. సో 18న అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన దీక్ష, కోదండరాం. సో రాష్ట్రపతికి లేఖ రాస్తాం, గవర్నర్కు వినతి పత్రం ఇస్తామని వెల్లడి అంటే ఇక్కడ మనకు నిన్న ఆల్ పార్టీస్ మీటింగ్ అయితే జరిగింది. సో దానిలో భాగంగా మనకి సో TSPSC పేపర్ లీక్కి సంబంధించినటువంటి వాటి కూడా విచారించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అంతరిక్షంలో
5 నౌకల అద్భుతాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒకసారి మనకు ఇది ఈనాడు న్యూస్ పేపర్ యొక్క ప్రతిభ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలోనే మనకి ఇంకా అడవులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. తక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఒకే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే భారత్ ర్యాంకు 101 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఫీఫా ర్యాంకింగ్స్లో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు స్థానం కొంతవరకు అయితే మెరుగైంది. సో గురువారం ప్రకటించినటువంటి జాబితాలో 5 స్థానాలు ఎగబాకిన భారత్ 101వ ర్యాంక్ అయితే సాధించింది. సో ఇటీవల మన ఫుట్బాల్ టీం ముక్కోనపు టోర్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. మయన్మార్, కిర్గిస్తాన్పై గెలిచి భారత్కు 8.57 రేటింగ్ పాయింట్లు అయితే లభించాయి. సో మరో స్థానం మెరుగైతే సో భారత్ ఇప్పుడు టాప్ 100లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పటివరకు మనకు ఫుట్బాల్లో సాధించినటువంటి అత్యుత్తమ ర్యాంక్ వచ్చేసి 1996లో 94 ర్యాంక్ అనేది మనకు అత్యుత్తమ ర్యాంక్ అయితే ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ చూసినట్లయితే న్యూజిలాండ్ 100వ స్థానంలో, కెన్యా 102వ స్థానంలో ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు. సో ఇక్కడ టాప్ 10 ఫుట్బాల్లో ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జాబితాలో టాప్ 10లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అర్జెంటీనా నెంబర్ 1 అండి. ఇది గుర్తుంచుకోండి. ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫస్ట్ 3 కంట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రానున్నటువంటి పోటీ పరీక్షలో అడిగితే డైరెక్ట్గా ఈ ఫస్ట్ 3 ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా ధనుంజయులు బాధ్యత స్వీకరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్గా సో మనకి ఇక్కడ ధనుంజయులు అయితే నిన్న సికింద్రాబాద్లో నియమితులు కావడం జరిగింది. సో ఇవి నియామకాలకు సంబంధించి కనుక నేరుగా క్వశ్చన్ అడుగుతారు. సో నేమ్ గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా సో ఇతను బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు వడ్డీ రేటు మారలేదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. 6.50% రెపో రేటు కొనసాగింపు. సో 2023-24 జీడీపీ అంచనా 6.5. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ద్రవ్యోల్బణం అంచనా వచ్చేసి 5.2%. సో ప్రకటించినటువంటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వరుస వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నటువంటి ఆర్బీఐ సో మనకు ఈసారి బ్రేక్ తీసుకుంది. సో రెపో రేటును పెంచకూడదని నిర్ణయించింది. అంటే వడ్డీ రేటును 6.5%గానే కొనసాగిస్తుందని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది రుణగ్రస్తులకు కావచ్చు, అదేవిధంగా ఈఎంఐ చెల్లింపుదారులకు ఊరటనివ్వనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ మీరు ఈ ఫిగర్స్ గుర్తుంచుకోండి. సో 6.5 కావచ్చు, అదేవిధంగా అంచనా ఎట్లా ఉంది, జీడీపీ అంచనా అనేది ఏ విధంగా ఉందనేది కూడా మనకు అడిగితే ఇటువంటి మనకి ఎకనామీ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకు సలేశ్వరం జనసంద్రం అంటూ చూడవచ్చు. సో లింగయ్య దర్శనానికి 2 రోజుల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు అంటే ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సలేశ్వరం జాతర ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు ఆ జాతర జరుగుతుంది కనుక సో ఇటువంటి మనకు వార్తల్లో వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశాలు చదువుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో మనకు తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచినటువంటి నల్లమలలో సలేశ్వరం భక్తులతో కిక్కిరేసిపోయింది అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీన్నే తెలంగాణ అమర్నాథ్ అంటాం. సో ఈ సలేశ్వరం ఎక్కడ ఉంటుంది? నాగర్ కర్నూలు జిల్లాలో ఇది జరుగుతుంది. దీన్ని చెంచుల జాతర అని చెప్పేసి అంటారు. సో అదే నల్లమలలో ఇంకా కొన్ని జలపాతాలు ఉన్నాయి, కొన్ని ఫేమస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో తెలంగాణ అమర్నాథ్గా మనం దేన్ని అంటాం? సో సలేశ్వరం జాతర అని చెప్పేసి పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా బిట్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే 110 కిలోల బంగారం వెండితో అంజన్న ప్రతిమ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 54 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహావిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 54 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహాన్ని బంగారం వెండితో చేసినటువంటి మరొక ప్రతిమనైతే ఆవిష్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇది బొటాడ్లోని సారంగపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి షా అనంతరం వాటిని ఆవిష్కరించారంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంపార్టెంట్. సో ఇటీవల 100 కిలోల బంగారం వెండి ప్రతిమతో ఉన్నటువంటి 54 అడుగుల అంజన్న విగ్రహాన్ని ఎక్కడ అమిత్ షా గారు ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ముఖ్యంగా స్టేట్ను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ గురించి అయితే అడుగుతున్నారు. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావాలంటే ఇక్కడ మనకు మీరు చూడవచ్చు SJTutorial అఫీషియల్ అని చెప్పేసి కనబడుతుంది. మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో ఈ విధంగా టైప్ చేయండి. SJTutorial అఫీషియల్ అని టైప్ చేస్తే మనకి ఈ కలర్ లోగో వస్తుంది. సో అక్కడ మన దాంట్లో ఇప్పుడు దాదాపుగా 14,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒకసారి చూసి మీరు కన్ఫర్మ్ చేసుకొని దాంట్లో జాయిన్ కాండి. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ మార్చికి సంబంధించినటువంటి 2 కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నేను ఈవినింగ్ మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.